సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ కూడా మీరు చూస్తున్నారు బ్లెస్ ఛానల్ సర్వీస్ ఛానల్. సో ప్రెసెంట్ అయితే మన ఛానల్లో వచ్చేసరికి మన ఏపీ పథకాల కోసం అయితే వీడియోస్ అయితే చేస్తున్నా. సో అందులోనే ఆడవాళ్ళు ఎంతగానో వేచి ఉన్న పథకం వచ్చేసరికి ఎంతగానో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న పథకం వచ్చేసరికి ప్రతి నెల రూ. 1500 పెన్షన్ కోసం అయితే వెయిట్ చేస్తుంది. రూ. 1500 ఆర్థిక సాయం కోసం అయితే చేస్తున్నారు. సో ఈ పథకాన్ని అయితే మనకి ఆడపెద్ద నిధి అని చెప్పి పథకం అయితే అంటారు. సో ఈ పథకంలో వచ్చేసరికి ప్రతి మహిళకి కూడా నెలకి రూ. 1500 అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది. సో డైరెక్ట్గా వాళ్ళ ప్రతి మహిళకి కూడా వాళ్ళ అంటే వాళ్ళ ఆధార్ కార్డ్తో లింక్ అయిన ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అదే బ్యాంక్ అకౌంట్కి ప్రతి మహిళకి అంటే నెలకి ఫస్ట్న లేకపోతే 5వ తారీఖున అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఆన్లైన్ అప్లికేషన్ కానివ్వండి, ఇది అందులోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇది ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది? ఈ 1500కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి రూల్స్ అయితే పాటించాలి? మీ వరకు అయితే మాత్రం వేటిని మీరు గాని పాటిస్తే మాత్రం మీకు 1500 వస్తుంది. అలాగే ఇదే విధంగా ఈ రూ. 1500 ఎవరికొస్తాయి? ఎవరెవరికొస్తాయి? అదే విధంగా ఎవరికి మాత్రం అంటే కొంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎవరికైతే రావు అని చెప్పి ఈ వీడియో క్లియర్‌గా అయితే చూడబోతున్నాను. ఒకవేళ మీరు గాని ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోని చివరికి చూడండి. ఎందుకంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఇంట్లో ఎంతమందికొస్తుంది? మీ ఇంట్లో ఎవరెవరికొస్తుంది? అదే విధంగా మీ ఇంట్లోని కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. అంటే అంగవైకల్యం కలిగిన వారు గాని, అదే విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు గాని, ముసలి పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నవారు గాని, ఆర్మీ పెన్షన్ తీసుకుంటున్నవారు గాని, అంటే ఇలా ప్రతి రకరకాల కండిషన్స్ ఉంటాయి. ఒకటే రేషన్ కార్డు రకరకాల పెన్షన్లు తీసుకునేవారు కానీ, లేకపోతే రకరకాల పథకాలకి అప్లై చేసుకొని ఉన్న వాళ్ళకి ఉంటారు కాబట్టి, సో మీకు వస్తుందా రాదా అని చెప్పేసి అయితే అంతా ఉంటుంది. సో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్త్రీలు గాని ఉన్నట్టయితే స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీరు మీ వైఫ్ అంటే మీ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే మీ అమ్మగారికి కానివ్వండి, పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి అయితే ఈ వీడియో క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు. అంటే అది రూ. 1500 ఆడబిడ్డ నిధి అయితే వస్తుందా రాదా అనేది ఈ వీడియో తెలుసుకోవచ్చు. సో చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసినట్లయితే మాత్రం మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ గాని మీరు స్కిప్ చేసినట్లయితే మాత్రం మీరు ఆ పాయింట్ మిస్ అవుతారు. సో దానివల్ల మీరు గాని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ గాని మీరు గాని ఈ రూ. 1500కి అప్లై చేసుకున్నప్పుడు రిజెక్ట్ గాని అయితే మాత్రం మళ్ళీ మీకు ఒక 4 నెలల వరకు అప్లికేషన్ పెట్టుకోలేరు. అదే విధంగా చాలామందైతే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల వచ్చేసరికి మీకైతే ఈ సంవత్సరం అంతా రాకపోవచ్చు. వచ్చే సంవత్సరం నుంచి అయితే రావచ్చు. సో ఈ రూల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకైతే నేను కొన్ని పాయింట్స్ వైస్‌గా మీకైతే చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడానా అంటే మీకు ఏ రూల్ అయితే ఉంటుందో చూసుకోండి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ ఏ క్యాస్ట్ వాళ్ళకి వర్తిస్తుందని ఫస్ట్ అయితే చూద్దాం. సో పెన్షన్ వచ్చేసరికి అన్ని క్యాస్ట్‌లకి వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళని చెప్పేసి బీసీ క్యాస్ట్ అని చెప్పి, లేకపోతే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి ఏం కాదు ఫ్రెండ్స్. ఈ పెన్షన్ వచ్చేసరికి ప్రతి మహిళకి కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి మహిళ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి అంటే పలానా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అంటే పలానా అంటే ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అదొచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఎవరెవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అదే విధంగా స్త్రీలు అయి ఉండాలి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే పర్సన్ విత్ డిజబిలిటీకి అంటే అంగవైకల్యం ఉంటుంది కదా! సో అంటే కాళ్ళు కానివ్వండి, వినికిడి శక్తి లేకపోవడం గాని, కంటి గుడ్డి వాళ్ళు కానివ్వండి, అంటే పర్సన్ విత్ డిజబిలిటీ సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకైతే మాత్రం స్త్రీలైతే మాత్రం సదరన్ సర్టిఫికేట్ ఉన్న స్త్రీలకైతే మాత్రం ఈ పెన్షన్ అయితే రాదు. ఎవరెవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం ప్రతి నెల రూ. 1500 బ్యాంక్ అకౌంట్‌కి అయితే రావు. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వాళ్ళకైతే వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ రూ. 6000 పెన్షన్ ఏదైతే ఉందో, ఆ పెన్షన్ అయితే వాళ్ళకైతే వస్తుంది. వాళ్ళకైతే వస్తున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ రూ. 1500 బ్యాంక్ అకౌంట్‌లో అయితే గవర్నమెంట్ అయితే ఇయ్యదు. ఎవరెవరికైతే వికలాంగులు ఉంటారో, స్త్రీలలో వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఎటువంటి అంటే ఈ రూ. 1500 పెన్షన్ అయితే వర్తించదు. వాళ్ళకైతే ఆ వికలాంగుల పెన్షన్ మాత్రమే వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మన రేషన్ కార్డులో వికలాంగులు ఉంటే మనకు కూడా రాదా అనుకున్నట్లయితే అలాగైతే కుదరదు. అలాగైతే జరగదు. ఒకవేళ మీ రేషన్ కార్డులోని ఒకరికి వికలాంగుల పెన్షన్ గాని వస్తున్నట్లయితే ఇద్దరు స్త్రీలు ఉన్నారనుకోండి. ఇద్దరు స్త్రీలు ఉన్నప్పుడు ఒక స్త్రీకి వచ్చేసరికి వికలాంగుల పెన్షన్ వస్తే ఇంకొక స్త్రీకి మాత్రం ఈ ఈ రూ. 1500 అయితే వస్తుంది. అదే స్త్రీకి ఈ రూ. 1500 అయితే రావు. కానీ వేరే స్త్రీకైతే మాత్రం అంటే ఇద్దరు ఒకటే రేషన్ కార్డులో ఉండి ఒకరికి వికలాంగుల పెన్షన్ వచ్చినప్పుడు ఇంకొకరికి కూడా రాదా అనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. వాళ్ళకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వాళ్ళైతే సింపుల్‌గా ఈ వికలాంగుల పెన్షన్ వేరే వాళ్ళకి వస్తున్నా సరే వీళ్ళకి 1500 అయితే అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఒకవేళ తల్లికి ఏమైనా వికలాంగుల పెన్షన్ వచ్చినా సరే
కూతురికి అయితే ఎఫెక్ట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఎవరెవరైతే స్త్రీలు పెళ్ళైపోయి ఉంటారో వాళ్ళకైతే మాత్రం వాళ్ళ హస్బెండ్స్ అయితే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే కడుతూ ఉంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కట్టినప్పుడు బిజినెస్ మ్యాన్ కానివ్వండి, కంపెనీస్కి ఓనర్స్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంచెం ఉన్న స్థాయిలో ఉండి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వస్తున్నప్పుడు అంటే ట్యాక్స్ కడుతున్న వారికి వాళ్ళు కొంచెం డబ్బును వాళ్ళగా గుర్తించి గవర్నమెంట్ అయితే వాళ్ళ వైఫ్స్ కానివ్వండి, వాళ్ళకి కూతుర్లకు కానివ్వండి, అంటే వాళ్ళకైతే మాత్రం వీళ్ళకైతే మాత్రం పెన్షన్ అయితే ఆడబట్టినది 1500 అయితే ఇవ్వరు. ఇది వచ్చేసరికి ప్రతి స్త్రీకి కూడా ఒక ఆర్థిక సహాయం అయితే ఇవ్వాలని చెప్పి అయితే వస్తుంది. ఆల్రెడీ కొంచెం సెటిల్ అయి ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కొంచెం కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళకి అయితే ఇలాగైతే ఇవ్వరు ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి చూసుకోండి. అదే విధంగా మీ భర్త బిజినెస్ మ్యాన్ అయి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కడుతున్నా, అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే మీకు పెన్షన్ అయితే వర్తించదు. మీ ఇంట్లో కానివ్వండి, మీ రేషన్ కార్డులోని ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని ఉండి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని మీ రేషన్ కార్డులో గాని ఉన్నట్లయితే మీకైతే మాత్రం ఎటువంటి ఈ పెన్షన్ అయితే రాదు. సో ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మాత్రం మీకే ప్రాబ్లమ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ ఇంట్లో గాని ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గాని ఉన్నట్లయితే ఆయనని తీసుకెళ్ళి ఆయన సెపరేట్‌గా స్ప్లిట్ చేయించండి. అంటే మీ ఇంట్లోని ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఆయనకి సెపరేట్ రేషన్ కార్డ్ చేయించండి. అది పింక్ రేషన్ కార్డ్ కింద వస్తుంది. అదే విధంగా అంటే మీరు పిల్లలు కానివ్వండి, మీరు కానివ్వండి, మీ హస్బెండ్‌తో కాకుండా వేరే రేషన్ కార్డ్‌లో ఉండండి. అలా కూడా ఉంటుంది. ఎందుకంటే స్త్రీలను కూడా హెడ్ కింద పెడతారు రేషన్ కార్డ్ హెడ్ కింద. సో మీరు మీ పిల్లలు ఒక రేషన్ కార్డ్‌లో ఉన్నప్పుడు మీ పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ కూడా వస్తుంది. అదే విధంగా మీకు కూడా ఈ రూ. 1500 అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇప్పుడు కొత్తగా మనకైతే 50 సంవత్సరాలకే మనకి పెన్షన్ అని చెప్పి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మొత్తం ఇంటర్నెట్‌లో వైరల్ అయితే అవుతుంది. సో ఆ పెన్షన్‌కి సంబంధించి అప్లికేషన్ వీడియో కూడా మన ఛానల్ అయితే చేశాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. ఫామ్ ఎలా నింపాలి, అదే విధంగా రూల్స్ ఏంటని చెప్పి కూడాను. ఒకవేళ మీరు గాని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గాని స్టార్ట్ అయ్యి 50 ఏళ్ళకి పెన్షన్ గాని వచ్చినట్లయితే మాత్రం ఈ పెన్షన్ స్టార్ట్ అయ్యి దీనికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి ఈ పెన్షన్స్ కూడా వస్తున్నట్లయితే ఆ స్త్రీకైతే రాదు. అప్పుడు తనకి 50 సంవత్సరాల నుంచి నార్మల్‌గా రాబోయే ఈ ముసలి వాళ్ళ పెన్షన్ అయితే వస్తుంది. సో అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే వస్తుంది కానీ, రూ. 1500 అయితే వాళ్ళకి రావు. ఒకవేళ ఇంకా గాని స్టార్ట్ గాని అవ్వకపోతే మాత్రం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఖచ్చితంగా అంటే వీళ్ళకైతే మాత్రం 59 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఈ రూ. 1500 అయితే అవుతుంది. ఒకవేళ గాని మీరు ఎన్టీఆర్ భరోసా 50 సంవత్సరాలకి పెన్షన్ వచ్చి ఆ స్కీమ్‌కి గాని అప్లై చేసుకున్నట్లయితే మీకైతే 50 సంవత్సరాలు దాటున్నట్లయితే ఈ పెన్షన్ అయితే ఆగిపోతుంది. సో అదే విధంగా ఈ రేషన్ కార్డ్‌లోని ముసలివాళ్ళు గాని ఉన్నారనుకోండి, గుర్తించడానికి సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముసలివాళ్ళు గాని ఉన్నారనుకోండి మీ రేషన్ కార్డ్‌లోని, అంటే మీ అత్తగారు, మీరు కలిసి ఒకటే రేషన్ కార్డ్‌లో ఉన్నారనుకోండి. మీ అత్తగారికి ముసలివాళ్ళ పెన్షన్ గాని వచ్చినట్లయితే మీకే 1500 రావడం ఆగిపోతుందంటే అలాగైతే ఏమి ఉండదు. మీ అత్తగారికి ఎలాంటి పెన్షన్ వచ్చినా సరే మీకు మాత్రం మీ రూ. 1500 అయితే వస్తుంది. సో అదైతే గుర్తుంచుకోండి. మీకు సొంతంగా ఏ పెన్షన్ రాకూడదు. ఏ స్కీమ్ నుంచి డబ్బులైతే రాకూడదు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా అయితే మీకు 59 సంవత్సరాలు ఉన్నంత వరకు కూడానా మీకు ఈ రూ. 1500 అయితే ప్రతి నెల పడతాయి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి పెన్షన్‌కి అంటే నిరుద్యోగ వృత్తికి వస్తున్న వాళ్ళకి వస్తుందని అడుగుతున్నారు. సో మరి చాలా మందికి తెలీదు నిరుద్యోగ వృత్తి అంటే ఏంటో. నిరుద్యోగ వృత్తి అనుకున్నట్లయితే సింపుల్‌గా చెప్పాలంటే ఎవరెవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో, ఈ డిగ్రీ పాస్ అయ్యి ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అయితే ప్రతి నెల రూ. 3000 అయితే వాళ్ళ అకౌంట్‌లోకి అయితే ఏస్తుంది. సో అలా అకౌంట్‌లో ఏసినప్పుడు వాళ్ళకైతే అంటే ఉద్యోగం లేకపోవడం వల్ల వాళ్ళకైతే రూ. 3000 అయితే వస్తాయి. సో ఒకవేళ మీరు గాని డిగ్రీ చదివి అంటే మీరు ఒక పెళ్ళైన మహిళ అయ్యుండి మీరు గాని డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ రూ. 1500కి అప్లై చేసుకోకండి. అంటే ఈ పెళ్లి అయిపోయి ఒకవేళ మీరు డిగ్రీ గాని చేసినట్లయితే, డిగ్రీ చేసి లేకపోతే పెళ్లి అయిపోయి మీరు డిగ్రీ చేసినా సరే, ఖచ్చితంగా మీరైతే నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోండి. దీనికైతే అప్లై చేసుకోకండి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తిలో మీకు జాబ్ రాలేదు కాబట్టి మీకు రూ. 3000 అయితే వస్తాయి. అదే ఒకవేళ ఈ పెన్ దీన్ని గాని ఆడబిడ్డ నిధి అప్లై చేసుకున్నారనుకోండి. ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు సింపుల్‌గా మీకు రూ. 1500 జస్ట్ అయితే వస్తది. ఎవరెవరైతే డిగ్రీ అర్హత లేదో వాళ్ళందరూ రూ. 1500 అప్లై చేసుకోండి. 10థ్ క్లాస్ గానివ్వండి, అంతకన్నా తక్కువ ఉన్న, ఇంటర్ మాత్రమే ఉన్న వాళ్ళైతే నిరుద్యోగ వృత్తికి కాకుండా దీనికి అప్లై చేసుకోండి. అలా కాకుండా ఒకవేళ మీరు గాని డిగ్రీ పాస్ అయిపోయి ఉండి, మీరు పెళ్లయిపోయి ఉన్నట్లయితే మాత్రం నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోండి. అంతకన్నా తక్కువ ఉంటే నార్మల్ మహిళ అయితే మాత్రం చదువుకోకుండా ఇంట్లో ఉండి వంట పని చేస్తున్నవారైతే రూ. 1500 అయితే అప్లై చేసుకోండి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇది స్టూడెంట్స్‌కి వస్తుందా అని అడుగుతున్నారు. సో పెళ్లి అంటే 18 సంవత్సరాల నుంచి ఇచ్చారు కదా!
మేమైతే ఒక స్టూడెంట్, నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, నాకు కూడా 1500 రూపాయలు అకౌంట్లో పడుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. అమ్మాయిల్లోని నేను కామెంట్ సెక్షన్స్లో అడుగుతున్నారు, అలాగే సోషల్ మీడియాలోనే బయట కూడా అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒక క్లియర్గా చెప్పాలనుకుంటే, ఎవరెవరైతే పెళ్లి కాకుండా చదువుకుంటున్నారో 18 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉంటారో కాలేజీలు కానివ్వండి, డిగ్రీలు కానివ్వండి, పీజీలకి అయితే వెళ్తారో వాళ్ళకైతే డబ్బులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఇది వచ్చేసరికి ఆడబిడ్డ నిధి అని చెప్పి వస్తుంది. సో ఈ స్త్రీలకు మాత్రమే ఈ 15 అనేది ఇచ్చారు. సో ఒక అమ్మాయిగా ఎప్పుడైనా గుర్తిస్తారంటే, వాళ్ళకి పెళ్లి కాకుండా ఉంటే తన అమ్మాయి అని అంటారు. పెళ్ళైన వాళ్ళందరూ కూడా స్త్రీల కింద అంటే ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి అయితే మాత్రం ఈ పెన్షన్ అయితే రాదు. ఎవరైతే చదువుకుంటారో డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, 18 సంవత్సరాలు దాటి చదువుకుంటుంటే వాళ్ళకైతే రాదు. ఒకవేళ వాళ్ళు కానీ పెళ్ళి అయిపోయి వాళ్ళ భర్త హస్బెండ్తో పాటు ఒక రేషన్ కార్డు కానీ వాళ్ళకు ఉన్నట్లయితే, వాళ్ళని స్త్రీ కింద గుర్తించి వాళ్ళకైతే మాత్రం 1500 రూపాయలు దాస్తారు. స్టూడెంట్స్కి అయితే ఈ 1500 రూపాయలు పడవు. అదే విధంగా మీ రేషన్ కార్డులో వచ్చేసరికి ఎంతమంది, ఒకవేళ మీ రేషన్ కార్డులోని ఒక ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉన్నారనుకోండి, పెళ్లి అయిపోయిన స్త్రీలు. ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఉంటే ఇద్దరు ముగ్గురు స్త్రీలకే వస్తుందా అనుకున్నట్లయితే అలా కూడా జరగదు. ఎవరు రేషన్ కార్డు వాళ్ళది. ఇక్కడ రేషన్ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే అయితే చేస్తుంది. ఎందుకని అనుకుంటున్నట్లయితే, ఒకటే రేషన్ కార్డు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ వదిన గారు ఉంటారు, అలాగే చెల్లి ఉంటారు. అంటే ఫస్ట్ కోడలు, సెకండ్ కోడలు ఉంటారు. వీళ్ళిద్దరూ కలిపి, అన్నదమ్ములు కలిపి ఒకటే రేషన్ కార్డులో ఉంటే ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది వాళ్ళిద్దరిలోని. అలా కాకుండా అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు, మీరు చూడకూడదు అనుకుంటే, అన్నదమ్ములు ఉన్నా సరే ఒకటే రేషన్ కార్డులో ఉండకుండా అత్త, మామ, కోడలు అంటే అందరూ ఒకటే రేషన్ కార్డులో ఉండకుండా నలుగురు కింద డివైడ్ అయ్యి ఎవరు రేషన్ కార్డు వాళ్ళు పెట్టుకోండి. మీ రేషన్ కార్డు మీరు ఉంచుకోండి, మీ నలుగురు ఉంచుకొని మీ పిల్లలు ఇద్దరు, మీ ఇద్దరు. అదే విధంగా మీకు తమ్ముడున్నా లేకపోతే మీ నాన్నగారికైనా వాళ్ళ రేషన్ కార్డు, మీ తమ్ముడు కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ ఉన్నట్లయితే కుటుంబానికి సంబంధించి వాళ్ళకి ఒక రేషన్ కార్డు చేయించండి. దానివల్ల ఏమవుతుందంటే, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని అంటే మీ రేషన్ కార్డులో ఎవరు ఉండరు కాబట్టి మీకైతే ఇస్తారు. సో ఒకవేళ మీ అన్నయ్యకి గాని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్టయితే మీకైతే మీకు ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది. మీ ఇంట్లో మీ వైఫ్‌కి రావచ్చు, ప్రాబ్లమ్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్‌ని మీరు ఫేస్ చేయకూడదు కాబట్టి నేను మీకు ముందుగానే చెప్తున్నాను. రేషన్ కార్డ్ సర్వర్ స్టార్ట్ అయిన వెంటనే ఒకవేళ గాని మీరు కలిసి ఉన్నట్లయితే, ఉమ్మడి కుటుంబంగా ఉంటే వీలైనంత వరకు కలిసి ఉండండి, కానీ కాకపోతే రేషన్ కార్డు సెపరేట్‌గా చేయించుకోండి. మీకు పథకాలు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అదే విధంగా చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే, పెళ్లి అయిపోయినా సరే ఆధార్ కార్డులోని పేరు మార్చుకొని రేషన్ కార్డులో కూడా వాళ్ళ భర్తతో పాటు కలిపి వాళ్ళ నాన్నగారితోనే ఉంటారు. సో దీనివల్ల వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి వచ్చే పెన్షన్స్ కానివ్వండి, వాటికి కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో మీరు రేషన్ కార్డ్ సరఫరా స్టార్ట్ అయిన వెంటనే నేను మన ఛానల్‌లో వీడియో అయితే చేస్తాను. సో ఎప్పుడైతే నేను వీడియో అయితే చేస్తానో, ఆ వీడియో చేసిన వెంటనే మీరైతే సింపుల్‌గా రేషన్ కార్డ్‌ని అప్లై చేసుకున్న తర్వాత, మీరైతే మాత్రం మీ రేషన్ కార్డులో స్ప్లిట్ అయిపోయి, మీ హస్బెండ్ మీరు కలిపి ఒక రేషన్ కార్డ్ చేయించుకోండి. మీ అమ్మానాన్నల్ని అంటే మీ అమ్మానాన్నల్ని అలాగే మీ అత్తమామని సెపరేట్ రేషన్ కార్డ్‌లో ఉండమని చెప్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే, ఎవరెవరైతే మరి పెళ్లి కాలేదు, మీరందరూ బాగానే ఉంది, పెళ్లయితే ఈ డబ్బులిస్తారు. మా ఇంట్లో వచ్చేసరికి అమ్మాయి ఉంది, తనకి 35 సంవత్సరాలు దాటేసింది. తనకి 40 వచ్చేసింది. 45 సంవత్సరాలు తను ఎటువంటి మ్యారేజ్ చేసుకోలేదు. మరి తనకొస్తుందా అన్నట్లయితే, ఒకవేళ మీకు గాని 35 సంవత్సరాలు దాటుంది, ఒక 35 సంవత్సరాలు దాటుంటే, అంటే ఎగ్జాక్ట్ నంబర్ చెప్పలేదు మనకి. 30 సంవత్సరాలు దాటుంటే 45 సంవత్సరాల వరకు ఉన్నట్లయితే మాత్రం, అంటే పెళ్లవ్వకుండా ఇంట్లోనే స్త్రీగా ఉన్నట్లయితే మాత్రం, వాళ్ళకైతే మాత్రం ఈ పెన్షన్ అంటే ఈ 1500 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో, ఆ విధంగా పెళ్లి కాకున్నా సరే మీరు 45 సంవత్సరాల నుంచి 40 అంటే 35-40 సంవత్సరాల మధ్యలోనే కాదు, ఉంటే మాత్రం మీరు సింపుల్‌గా అయితే దీనికి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో, ఇంకా మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మీకైతే చెప్పబోతున్నాను. సో, వీడియో చివరి వరకు చూడండి. సో, వీడియో చివరిలో వచ్చరికి దీనికి అప్లికేషన్ సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. సో, అదే విధంగా ఒకే రేషన్ కార్డ్‌లోని ఇద్దరు స్త్రీలుంటే ఒకరికే వస్తుంది. సో, చెప్పాను కదా! మీకు ఒకటే రేషన్ కార్డ్‌లోని ఇద్దరు స్త్రీలుగా ఉన్నట్లయితే మాత్రం ఒకరికే అయితే వస్తుంది. అదే విధంగా ప్రతి స్త్రీ కూడాను వాళ్ళ హస్బెండ్ రేషన్ కార్డ్‌లో కలిసిపోండి. అంటే రేషన్ కార్డ్ సర్వీస్ స్టార్ట్ అయిన వెంటనే. అదే ఇంకా మీకు చూసుకున్నట్లయితే మీకు చాలా పెన్షన్‌లయితే ఉంటాయి. ఇంకా దాంతో పాటు ఒంటరి మహిళా పెన్షన్ కానివ్వండి, అదే విధంగా వికలాంగుల పెన్షన్ కానివ్వండి, అదే విధంగా ఆర్మీ నుంచి గాని, నేవీ నుంచి గాని, గవర్నమెంట్ ఆఫీసర్ గాని మీ హస్బెండ్ అయ్యుండి, ఆయన గాని చనిపోయినప్పుడు మీకు ఆయన పెన్షన్ అయితే వస్తుంది కదా! చూసారు కదా! అంటే మీకు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఆయన చనిపోయినా, లేకపోతే ఆయన తరపు నుంచి మీకు పెన్షన్ గాని వచ్చినట్లయితే, మీరైతే రూ. 1500 ఎటువంటి పరిస్థితిలో ఎలిజిబుల్ అయితే అవ్వరు. మీకైతే రూ. 1500 ప్రతి నెల బ్యాంక్‌లో అయితే పడవు. అదే విధంగా మీరైతే మీ హస్బెండ్ చనిపోయి ఒంటరి మహిళా పెన్షన్ తీసుకున్నా సరే, మీకైతే మాత్రం ఈ రూ. 1500 పెన్షన్ అయితే వర్తించదు. అదే విధంగా మీరు గాని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నా సరే, మీకైతే ఖచ్చితంగా అయితే ఈ పెన్షన్ అయితే ఇవ్వరు.
అది ఇంక చూసుకున్నట్లయితే మాత్రం ఇంక ఎన్టీఆర్ భరోసా అయినా సరే 50 సంవత్సరాలు దాటున్న అంటే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అనుకుంటున్న ఆ పెన్షన్‌కి అప్లై చేసుకున్నా మీకు ఇది అవ్వదు. నిరుద్యోగ భృతికి అప్లై చేసుకున్నా సరే మీకు ఈ పెన్షన్ అవ్వదు. సో, అన్నీ చూసుకొని అంటే ఇది ఈ 1500 అయితే అవ్వు. చక్కగా చూసుకొని దేనికి అప్లై చేసుకోవాలో మీరైతే ఆలోచించుకొని, ఏది మంచిగా ఉంటే, ఏది వెసులుబాటుగా ఉంటే దానికి అప్లై చేసుకుంటే ఆ డబ్బులైతే మీకు పడతాయి. సో, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇంకా కొన్ని పాయింట్స్ అయితే రాసాను. సో, సింపుల్‌గా మీకు చెప్తాను ఆ పాయింట్స్ అన్నిటి వచ్చేసరికి. సో, మీరైతే ఒకవేళ ఈ వ్యక్తులు గాని మీ రేషన్ కార్డ్‌లో ఉంటే, మీరు ఖచ్చితంగా వాళ్ళని స్ప్లిట్ చేయించండి. స్ప్లిట్ చేయించడం ముందుగానే చెప్పినట్టు. వాళ్ళని వేరే అండి. మీరు ఎప్పుడైతే వాళ్ళని వేరే రేషన్ కార్డ్‌కి అయితే పంపిస్తారంటే, వేరే రేషన్ వాళ్ళకి సెపరేట్ రేషన్ కార్డ్ ఇప్పించి, మీరు సెపరేట్ రేషన్ కార్డ్‌లో ఉంటారో, మీకు అన్ని పథకాలు కూడా పడతాయి. ఈ పథకం కోసమే కాదు, చివరిలో మీకు ఏ పథకం కోసమైనా సరే ఈ రూల్స్ అయితే ఫాలో అవుతాయి అవ్వాలి. సో, వచ్చేసరికి వాటిని చూసుకున్నట్లయితే, మీ రేషన్ కార్డ్‌లో ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 వీలర్ అయితే ఉండకూడదు. అదే విధంగా మీ రేషన్ కార్డ్‌లో ఉన్న వ్యక్తికి 5 ఎకరాల కన్నా ఎక్కువ స్థలం తన పేరు మీద రిజిస్టర్ అయితే అవ్వకూడదు. మీ రేషన్ కార్డ్‌లో ఎవరి పేరు మీదైనా సరే ఆ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు ఉన్న వాళ్ళలో. ఇక చూసుకున్నట్లయితే మాత్రం మనకి 100 చదరపు అడుగుల సిటీస్ అంటే 100 చదరపు అడుగుల కన్నా ఇల్లు సిటీస్‌లో గాని ఉన్నట్లయితే, అర్బన్ ఏరియాలో, పట్టణ ప్రాంతాల్లో గాని ఉన్నట్లయితే మాత్రం మీకైతే ఈ రూ. 1500 రావు. మీకు గాని, మీ ఇంట్లో ఎవరికన్నా సరే ఉన్నా సరే మీకైతే రావు ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏనేటి కావాలో చూసుకున్నట్లయితే, డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ కావాలి. అదే విధంగా మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో, ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ నుంచి మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి అయితే పడతాయి కాబట్టి, ఫస్ట్ ఆళ్ళు అడిగేది ఏంటంటే మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అడుగుతారు. ఒకవేళ ఇప్పటికి మీరు మీ ఆధార్ కార్డ్‌ని బ్యాంక్ అకౌంట్‌తో పాటు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డ్‌తోని, మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పట్టుకున్నట్లయితే, ఆ 3 కూడా లింక్ చేసి ఇస్తారు మీ మీ బ్యాంక్ బుక్‌కి. సో, మీ ఆధార్ కార్డ్ తరపు నుంచి ఏ డబ్బులు ఏ పథకం నుంచి చేసినా సరే డైరెక్ట్‌గా మీరు ఏ బ్యాంక్ అకౌంట్‌నైతే మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్‌కే పడతాయి. అదే విధంగా రేషన్ కార్డ్ కావాలి. కొత్త రేషన్ కార్డ్‌లు వచ్చిన వెంటనే ఎటువంటి పరిస్థితుల్లో లేట్ చేయకండి. ఫస్ట్ ఎళ్లి అప్లై చేసుకోండి. ఒకవేళ నేను వీడియో కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం చాలా చాలా ముఖ్యం ఈ ప్లేస్‌లో వచ్చేసరికి. చాలా ఛానెల్స్ ఏం చేస్తున్నారంటే, కేవలం ఏదో అప్డేట్ ఇవ్వాలి కదా అనుకోని చిన్న చిన్న అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో, నేను అలా కాదు. సో, ఇక్కడికొచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ టైమ్‌లో అయితే ఇస్తాను. సో, మాకేంటంటే ఈ పథకాల కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, ఈ టైంలో పథకాలన్నీ అమలయ్యే టైం ఈ ఆగస్టు నెలలో అయితే మాక్సిమం పథకాలు స్టార్ట్ అయితే అయిపోతాయి. అదే విధంగా మీకు సెప్టెంబర్‌లోని, ఆగస్ట్‌లోని కూడా స్టార్ట్ అయితే అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి టైంలోని ఇలాంటి ఛానెల్ గాని వదులుకున్నట్లయితే మాత్రం మీకు చాలా ప్రాబ్లమ్ అయితే అవుతుంది. అందరూ పథకాలకు అప్లై చేసుకుంటారు గానీ మీరైతే చివరిలో ఉండిపోతారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందుకని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో, అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు రేషన్ కార్డ్ చెప్పాను కదా! సో, రేషన్ కార్డ్ అయితే అడుగుతారు. సో, రేషన్ కార్డ్ వచ్చేసరికి ఖచ్చితంగా అడుగుతారు. మీ రేషన్ కార్డ్ వచ్చిన వెంటనే అప్లై చేసుకొని మీరైతే మీ భర్త దాంట్లోకి యాడ్ అయితే అయిపోద్ది. మీ తల్లిదండ్రులు దాని నుంచి విడిపోండి. అదే విధంగా ఇద్దరు స్త్రీలు ఒకటే రేషన్ కార్డ్‌లో ఉన్నట్లయితే మొత్తం కుటుంబాలంటే మీ ఫ్యామిలీ వేరేగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే 2 రేషన్ కార్డులకైతే అప్లై అయితే చేసుకోండి. సో, అదే విధంగా లాస్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి క్యాష్ టు ఇన్‌కమ్. దీనికి ఖచ్చితంగా క్యాష్ టు ఇన్‌కమ్ అయితే అడుగుతారు. సో, క్యాష్ టోనే అడుగుతారని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ ఇన్‌కమ్ కూడా అడుగుతారని చెప్పి క్లియర్‌గా అయితే మాత్రం మనకి చెప్పేసారు. సో, ఇన్‌కమ్ కూడా అడుగుతారు. ఇన్‌కమ్ క్యాస్ట్ కూడానా నీకు ఈ సంవత్సరంలోనే అడుగుతారు. గత 6 నెలలు ఇచ్చిన క్యాస్ట్ మాత్రమే అడుగుతారు. ఎందుకంటే గత 6 నెలల నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది జగన్ గారి ఫోటో రాకుండా కేవలం గవర్నమెంట్ సింబల్‌తో పాటు వస్తుంది. గవర్నమెంట్ లోగోతో పాటు. సో, అలాంటి పరిస్థితుల్లో మీరు చెక్ అయితే చేసుకోవాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జగన్ గారి లోగో గాని ఉన్నట్లయితే వెంటనే సచివాలయం గాని, మీ సేవ గాని పట్టుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్‌ని రెన్యూ చేస్తారు. రెన్యూ చేసినప్పుడు కొత్త డేట్ అయితే పడుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. ఎప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కొత్త డేట్ పడి గవర్నమెంట్ లోగో వస్తుందో, అదైతే ఇప్పుడు రాబోయే ప్రతి పథకానికి కూడా అప్లై చేసుకునే విధంగా మీకైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో, ఇదే విధంగా మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. రైతులకు సంబంధించిన కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, అలాగే ఎన్టీఆర్ భరోసా అంటే 50 ఏళ్ళకి రాబోయే పెన్షన్‌ల కోసం నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా మన ఛానల్‌లోకెళ్ళి ఎన్టీఆర్ భరోసాకి సంబంధించిన పెన్షన్ వీడియోస్ కూడా చూడండి. అదేవిధంగా ఆగస్టు నెలలో రాబోయే పథకాల కోసం 2 వీడియోలు చేస్తున్నాను. సో, ఆ వీడియోస్ మొత్తం చూడండి. మీరు ఎప్పుడైతే ఆ వీడియోస్ అయితే చూస్తారో అంటే మీకు ఖాళీ దొరికినప్పుడల్లా కూడా వీడియోస్ చూడండి. ఎందుకంటే ప్రతి పథకం కోసం మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరైతే ఆ పథకాన్ని బాగా యూజ్ చేసుకోగలరు. పథకాలన్నీ లిస్ట్‌లో ఇచ్చినంత మాత్రాన ప్రజలకు ఉపయోగపడవు. ఏ ప్రజలైతే వాటిని తెలుసుకొని అవి ఎప్పుడు అంటే మాకు వస్తుందా రాదా అని మీరు తెలుసుకొని అప్లై చేసుకున్నప్పుడు మీకు వస్తే అప్పుడు మీరైతే లబ్ధి పొందుతారు.
మీరు గాని తెలుసుకోకుండా వదిలినట్టయితే ఎవరు మీ ఇంటికొచ్చి మీ వాలంటీర్ కానివ్వండి, మీ సచివాలయం సిబ్బంది కానివ్వండి, ఎవరు మీ ఇంటికొచ్చి మీకు 1500 వర్తిస్తుంది, లేకపోతే మీకు ఈ 3000 వర్తిస్తుందని చెప్పరు. ఇలా చెప్పాలి అనుకుంటే అలా ఎవరు చెప్పరు. సో, అలాంటి న్యూస్ మీ వరకు రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఒకవేళ నచ్చినా, నచ్చకపోయినా సరే ఒకసారి ఏంటి అని చెప్పి మా వీడియోస్ మొత్తం చూడండి. ఎప్పుడైతే మా వీడియోస్ మీకు చూస్తారో, చూసినప్పుడు ఆ పథకానికి మీరు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోకపోతే ఎందుకంటే చాలా పథకాలైతే ఉన్నాయి. ఎందుకంటే రైతులకి 20,000 కానివ్వండి, నిరుద్యోగులకి 3,000 కానివ్వండి, స్త్రీలకి 1,500 కానివ్వండి, బస్సు కానివ్వండి, ఇంకా చాలా చాలా అంటే చెప్పలేని పథకాలైతే ఉన్నాయి. వాటన్నిటికి కూడా ప్లేలిస్ట్ అయితే ఏకంగా డిజైన్ చేసాను. ఏకంగా ప్లేలిస్టే పెట్టేసాను. ఎందుకంటే ప్రతి పథకం కోసం కూడా పిన్ చేయలేను కాబట్టి అన్నీ చాలా ఇంపార్టెంట్ పథకాలు కాబట్టి. సో, ఇది ఫ్రెండ్స్ మీకు ఈ పథకం కోసం నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే నాకు ఇంకా 1500 కోసం మీకు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కూడా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందో వీడియో అయితే చేసి పెడతాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకేమైనా పథకాల డౌట్ గాని ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ చేస్తే రిప్లై కూడా ఇస్తాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.